దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసయ్య నామములో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేను. హల్లెలూయా. అలాగే ఆన్లైన్లో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని సన్నిధిలో మరలా మనమందరం కూడుకొని ప్రభునామాన్ని స్తుతించడానికి, ప్రభునామాన్ని ఘనపరచడానికి, ఆయన మన జీవితంలో చేసిన ప్రతి మేలు కూడా తలబోసుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ఈ ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు ఆమేన్ లేదు, స్తోత్రం లేదు, అలిసిపోయారా ఆరాధన చేసి? దేవుని స్తోత్రం చెబుదామా? ఆమేను. హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును షడ్రకు మెషకు అబేద్నెగోలకి సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా ఆ కళ ఆ మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయన్ను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. చాలు, దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను. హల్లెలూయా. మీరందరూ చక్కగా నా వైపు చూస్తూ వింటే నేను గంటలు ఏమీ చెప్పను. కొన్ని నిమిషాలు చెప్పుకున్న దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే అదే సంతోషం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను. హల్లెలూయా. ఇక్కడ దానియేలు ఏం చేశాడంటే తన ఇంటికి వెళ్ళి, ఆమేను. హల్లెలూయా. ఇప్పుడు తనున్న దేశంలో గొప్ప సమస్య ఒకటి వచ్చింది. చెప్పండి అందరూ నాతో పాటు. పెద్ద సమస్య ఒకటి వచ్చింది. ఏంటయ్యా సమస్య అంటే, రాజుగారికి కల వచ్చింది. ఆ కళ మర్చిపోయాడు. ఆ మర్చిపోయిన కళ ఆయనకు చెప్పాలి, ఆ కళ భావాన్ని కూడా చెప్పాలి. అయితే ఆ దేశంలో ఉన్న జ్ఞానులే కానీ, అందరు నా వైపు చూస్తూ వినండి, ఆ దేశంలో ఉన్న జ్ఞానులే కానీ, ఆ దేశంలో ఇంకా జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కావచ్చు, లేదంటే పలు విధములైన పండితులు కావచ్చు, ఎవ్వరూ కూడా ఆ కళ ఎలా ఉంది అని రాజుగారికి చెప్పలేకపోయారు. ఆ కళ భావాన్ని కూడా చెప్పలేకపోయారు. అప్పుడు రాజు ఏమన్నాడంటే, రాజు ఏం చేస్తాడంటే ఈ జ్ఞానుల్ని పోషించేవాడిగా ఉన్నాడు. ఆమేను. హల్లెలూయా. మీరు నాకు ఉపయోగపడినప్పుడు మీరు నాకెందుకు అని చెప్పేసి ఒక మరణ శాసనం అనేది, ఒక జీవో అనేది తీసుకొచ్చాడు. ఆమేను. హల్లెలూయా. పలానా రోజుకల్లే మీరు చెప్పకపోతే వాళ్ళందరినీ ఏం చేయమన్నాడంటే చంపేయమన్నాడు. ఆమేను. హల్లెలూయా. ఈ వార్త కాస్త
అక్కడ దాకెళ్ళి దానియేలు దగ్గరకు వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు దానియేలు ఏం చేశాడంటే రాజుకి దూత ద్వారా ఒక వర్తమానాన్ని పంపించాడు, లేదంటే తన వర్తమానాన్ని తెలియజేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నాకు కొంత సమయం ఇవ్వండి, ఆ కళ చెప్తా, కళ భావాన్ని కూడా చెప్తానని రాజుగారి దగ్గర మాట తీసుకొని వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అలాగా తీసుకున్న వెంటనే, రాజుగారి దగ్గర మాట తీసుకున్న వెంటనే ఎమ్మటే ఏం చేశాడంటే తన ఇంటికి వెళ్ళి, దేవుని స్తోత్రం కలుగును గాక అనండి మీరు అందరూ కూడా, తన ఇంటికి వెళ్ళాడు అనండి అందరూ కూడా. ఆమేన్, హల్లెలూయా. తన ఇంటికి వెళ్ళి తన స్నేహితులు ఉన్నారు కదా, తన స్నేహితులు ఎవరయ్యా అంటే అక్కడ పేర్లు షడ్రకు మిషకు అబేద్నెగోలు. అంటే మీకు అర్థమైద్దని నేను అక్కడ ఉన్న వాస్తవానికి వాళ్ళ పేర్లు ఇందాక చదివాడు కదా బెన్ని, ఆ పేర్లు అనమాట. కానీ అక్కడ వాళ్ళు పెట్టిన వాళ్ళు, ఆ దేశంలో వాళ్ళకి పెట్టిన పేర్లే ఏందయ్యా అంటే షడ్రకు మిషకు అబేద్నెగోలు. మీకు తెలియటం కోసం నేను కూడా ఆ విషయాలని మీ ముందు, ఆ పేర్లే మీ ముందు నేను చెబుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ స్నేహితులతో వచ్చి ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడంటే మనం అందరం కలిసి పరలోకపు తండ్రిని మనం వేడుకోవాలి. ఎందుకు వేడుకోవాలంటే దేశంలో జరుగుపోతున్న ఆ మరణ హోమము ఆగిపోవాలి అని మనం ఏం చేయాలంట, పరలోకపు తండ్రిని మనము వేడుకోవాలి అని ఏం చేస్తున్నాడంటే వారిని హెచ్చరిస్తూ ఉన్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరిని హెచ్చరిస్తూ ఉన్నాడు? తన స్నేహితులని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడు? ఇప్పటికే మరణశాస్త్రము దేశంలో బయలుదేరింది. ఇప్పుడు కనుక రాజుగారికి ఆ కళ భావం కనుక మనం చెప్పకపోతే చాలామంది జ్ఞానులైన వారు, చాలామంది మన దేశంలో మరి రాజుగారు ద్వారా పోషించబడుతున్నవారు, అంటే పండితులు, జ్ఞానవంతులు, తెలివి కలిగిన వారు, వివేచన కలిగిన వారు, జ్యోతిష్యులు, వీళ్ళందరూ కూడా చంపబడతారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన మీరు చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నేను అంటున్నాను, దానియేలుకు ప్రార్థన రాదా? ఇక్కడ మీరు ఒకటి గమనించండి, దానియేలుకి ప్రార్థన రాదా? దానియేలు ప్రార్థన చేస్తే దేవుడు తన ప్రార్థనని వినడా? మీరు చెప్పాలి. వింటే వింటడని చెప్పండి, లేదంటే వినడని చెప్పండి. అప్పుడు నేను వింటడో వినడని చెప్తా. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. పెద్ద ప్రవక్తల్లో ఆయన కూడా ఒక పెద్ద ప్రవక్తగా ఎన్నిక చేయబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. పెద్ద ఆయన మంచి ఒక దైవజనుడు, లేదంటే మంచి ఒక ప్రార్థనాపరుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి, దానియేలు ప్రార్థన చేస్తే ఈ సమస్యకి దేవుడు జవాబిస్తాడా? ఇవ్వడా? ఇస్తాడా? ఓకే. ఇవ్వడన్నోళ్ళు ఎంతమంది? ఇక ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడా? మరి ఇచ్చేటట్టయితే మరి వాళ్ళ ప్రార్థన సహకారం ఎందుకు అడుగుతూ ఉన్నాడు అంటే మనం కొంచెం ఆలోచన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థనకి జవాబు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. దానియేలు మంచి ప్రార్థనాపరుడు, దేవుడు కూడా చాలా ప్రియమైన బిడ్డే. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి దానియేలు వేరే వారి యొక్క ప్రార్థనా సహకారాన్ని ఎందుకు అడుగుతున్నాడు? ఆమేన్, హల్లెలూయా. ఎందుకు అడుగుతున్నాడు? మమ్మల్ని అడిగితే మేమేం చెప్పామన్నట్టుగా చూస్తున్నారేంది? దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దానియేలు అంత ప్రార్థనాపరుడు అయినప్పటికీ, దానియేలు దేవునికి ఇష్టమైన బిడ్డ అయినప్పటికీ, ప్రియమైన కుమారుడైనప్పటికీ, కానీ కొంతమంది ఆ దేశంలో సమస్య రాంగలోనే ప్రార్థన సపోర్ట్ అనేది అడుగుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మీకు ఒకటి తెలుసో తెలీదో, యేసయ్య కూడా నా కోసం ఒక్క గడి అయినా మేలుకుతో ఉండి ప్రార్థన చేయరా అని అడిగాడు. అంటే యేసుప్రభుకు ప్రార్థన రాదా? యేసుప్రభు ప్రార్థన చేయలేదా? యేసుప్రభు ప్రార్థన చేస్తే దేవుడు దేవదూతలను పంపించడా? దేవుడు పక్షాన్ని యుద్ధం చేయడానికి పంపించడా? ఖచ్చితంగా ఆ మాట అన్నాడు కదా. పేతురు అక్కడ ఆ తోటలో పట్టుకున్నప్పుడు, సైనికులు వచ్చి పట్టుకున్నప్పుడు
పేతురు అలాగా కత్తి తీసి వరలో ఉన్న కత్తి తీసి చెవు నరకంలోనే అప్పుడు తన్ని హెచ్చరించి ఏమంటాడంటే, నేను నా తండ్రిని కొడుకుంటే దూతలను పంపడా అని అడగలా, ఆ మాట చెప్పలా. దేవుని స్తోత్రం కలుగునుగాక. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే, మనము ఎంత ప్రార్థనా పరులమైనా, మనం ఎంత ప్రార్థనా యోధులమైనా, దేవునికి మనం ఎంత ఇష్టంగా ఉన్నా, నీకు నాకు ఏదన్నా సమస్య వస్తే ప్రార్థన సహకారం అనేది ఉండాలి. గట్టిగా చప్పట్లు కూడా దేవుడి నామమున కనపడదామా? ఆమేను, హల్లెలూయా. నువ్వున్న సమస్యల్లోనే నువ్వు ఇంటికాడ కూర్చుంటే నీ సమస్యకు పరిష్కారం అనేది రాదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు నీకు సమస్య వచ్చింది, సమస్య నీకు తెలుస్తూ ఉంది, సమస్య నీ కళ్ళ ముందు ఏలుబడి చేస్తూ ఉంది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, సమస్యను బట్టి ఇంటికాడ ఉండకూడదులే, కానీ సమస్యను బట్టి ప్రార్థన చేసేవారిని నువ్వేం చేయాలి? పోగు చేసుకోవాలి. ఏం చేయాలి? అర్థమవుతుందని నేను చెప్పేది? అర్థమవుతుంది అన్నోళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. ఇప్పుడు మనకున్న సమస్యను బట్టి మనం ఏం చేయాలయ్యా అంటే, ప్రార్థన చేసేవారిని మనం ఏం చేయాలి? పోగు చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అర్థమవుతుందాక? సమస్యను బట్టి మనం ఏం చేయాలంటే, ప్రార్థన చేసేవారిని పోగు చేసుకోవాలి. ఎవరు మన సంఘంలో ప్రార్థన చేస్తారు, నాకు పలానా సమస్య ఉంది అని నువ్వేం చేయాలయ్యా అంటే, దైవజనుడు ఉన్నా లేకపోయినా ప్రార్థన చేసే నలుగురిని పిలుచుకొని, అక్క పలానా సమస్య నాకుంది, తమ్ముడు పలానా సమస్య నాకుంది, అమ్మ పలానా సమస్య నాకుంది, కొంచెం మందిరానికి ఆనకాయలు వెళ్ళి 1 గంట ప్రార్థన చేద్దాం నా కోసం అని మనం ఏం చేయాలి? ఒకరినొకరిని పిలుచుకొని మనం ఏం చేయాలంటే, ఎంకరేజీ చేసుకొని మనం ఏం చేయాలంటే, మనకున్న సమస్యను బట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన మనము చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. అర్థమవుతుందా? నేను మంచి ప్రార్థనా పరురాలని, నేను మంచి ప్రార్థనా పరుణ్ణి, నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు సహాయం చేస్తాడు, నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు విడుదల ఇస్తాడు. ఆమేను, హల్లెలూయా. నీ ప్రార్థన కొన్ని సమస్యలకు మాత్రమే జవాబిచ్చింది. కొన్ని సమస్యలకి ప్రార్థనా సపోర్ట్ అనేది మనకి కావాలి. ఆమేను, హల్లెలూయా. మనతో పాటు ప్రార్థన చేసేవాళ్ళు కావాలి, మనతో పాటు ఏకీభవించే వాళ్ళు కావాలి, మనతో పాటు కన్నీరు గార్చేవాళ్ళు కావాలి, మనతో పాటు రోధించేవారు కావాలి. అలా ఉన్నప్పుడంట దేవుడు ఏం చేస్తాడంటే, ఆ ప్రార్థనని ఆలకిస్తాడంట. దేవుడి స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా, హల్లెలూయా. దానియేలుకు ఉపవాసం ఉంటుందో తెలీదా? దానియేలు 21 రోజు ఉపవాసం ఉన్నాడు, ఏమీ తీసుకోకుండా. ఆమేను, హల్లెలూయా. మనమైతే ఉపవాసాలు ఉంటే పొద్దున పూట ఉప్మా తింటాం, మధ్యాహ్నం జ్యూస్ తాగుతాం, ఆ సాయంత్రం కూడా పాలు తాగుతాం. ఆమేను, హల్లెలూయా. చాలామంది ఉపవాసాలు ఎలాగ ఉన్నాయంటే, నేడు దినాల్లో పొద్దున పూట ఉప్మా, సాయంత్రం ఉప్మా, మధ్యాహ్నం జ్యూసు, ఇటైతే సంవత్సరాల తరబడి ఉండొచ్చు. అది కూడా ఏ రవ్వ అని అడగండి, గోధుమ రవ్వ. బైబిల్లో ఉన్న వాక్యం ఏంది? మిమ్మల్ని శ్రేష్టమైన గోధుమలతోనూ కొండ తేనెతోనూ మిమ్మల్ని తృప్తిపరుస్తాను అని అన్నాడు. గోధుమలు ఎంత బలమో తెలుసా? బియ్యం ఎంత కేజీ? 50 రూపాయలు. 1/2 కేజీ శ్రేష్టమైన గోధుమలు ఎంతో చెప్పండి? 60 రూపాయలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. 1/2 కేజీ గోధుమ రవ్వ శ్రేష్టమైనది, ఎర్ర రవ్వ శ్రేష్టమైనది ఎంత అనుకున్నావు? 50 రూపాయలు. ఆమేను, హల్లెలూయా. ఇంకా అది తింటే బలం కాదా? బియ్యం బలమా, గోధుమలు బలమా అని డాక్టర్ని అడగండి మీరు. వైట్ రైస్ బలమా, గోధుమ రవ్వ బలమా అంటే డాక్టర్ ఏమని చెబుతాడంటే, గోధుమ రవ్వ తిను, అసలు నీకు షుగరే రాదంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి కూడా దేవుడి నామాన్ని కనపడదామా? ఆమేను, హల్లెలూయా. దానియేలు ఉపవాసాలు ఉండగలిగిన వాడు. ఎన్ని రోజులైనా దేవునితో ఉపవాసాలు ఉండి గంటల తరబడి దేవుని సన్నిధిలో గడపగలిగిన వాడు. దినముకు 3 మార్లు ముమ్మారులు ఏం చేసేవాడంట? ప్రార్థన చేసేవాడు. అంటే తెల్లవారుజామున లెగిసి ఏం చేసేవాడంట? ప్రార్థన చేసేవాడు. మరలా మధ్యాహ్నం రాంగలోనే ఏం చేసేవాడంట? ప్రార్థన చేసేవాడు. మరలా పండుకునే టయానికి ఏం చేసేవాడంట? ప్రార్థన చేసేవాడు. మరి ఈయన జీవితంలో ఎలాగుంది? క్రమమైన ప్రార్థనా జీవితం. మనం పాడతాం కదా, ఆ దానియేలులాగా, ఆ దానియేలులాగున నన్ను జీవింప
చేయవా. దానియేలుది స్థిరమైన హృదయం, పరిశుద్ధ జీవితం, పవిత్రమైన జీవితం, మంచి ప్రార్థనా జీవితం. ఇలాంటి భక్తుడే ఏం చేస్తున్నాడంటే దేశంలో ఒక సమస్య రాగా ప్రార్థన చేసేవారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తన స్నేహితులను ఏం చేస్తున్నాడంట? హెచ్చరిస్తూ ఉన్నాడంట. బ్రతిమలాటం కూడా కాదు. ఏం చేస్తున్నాడు? ఏం చేస్తా ఉన్నాడు? బ్రతిమలాటం కూడా కాదు, హెచ్చరిస్తూ ఉన్నాడంట. నేను బ్రతిమలాడిన మీరు ప్రార్థనకు రాట్లా. దేవుని స్తోత్రం చెప్పండి. శుక్రవారం ప్రార్థన ఉంది రండి అని. ఏది ఇప్పుడు ఎన్నెల నుంచి ఈ నూతన సంవత్సరంలో మనం ప్రారంభించాం. ఆగిపోయిన క్రమాలన్నీ కూడా మరలా మనం ప్రారంభించాం. అంటే 4 నెలల నుంచి మనం ఏం చేస్తూ ఉన్నాం? బ్రతిమలాడుతానే ఉన్నా. శుక్రవారం ప్రార్థన జరుగుతుంది, ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. రాండి ప్రార్థన చేద్దాం. మీకు చాలా సమస్యలు ఉన్నాయి, మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థనకి శుక్రవారం ప్రార్థనకు వస్తున్న వాళ్ళని అడగండి, ఎక్కువగా ప్రార్థనే జరుగుతుంది. ఇక్కడ మారతక్క రాకపోయినా ఎంటుంది మైకులో ఉండి అడగండి అక్కని. దేవుని స్తోత్రం కలుగును గాక. మేరక్క, క్షమించండి, మేరక్క ఏం చేస్తుంది? ఇక్కడ మైకులో వింటా ఉంది. దేవుని స్తోత్రం. ఏం చేస్తున్నావాక? ఎవరి కోసం చేస్తున్నాం మనం ప్రార్థనలో? చెప్పాలి, ఎవరి కోసం చేస్తున్నాం ప్రార్థనలో? ఏది నా కారు రావాలని ప్రార్థన చేశానా? దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. నాకు కలిసి రావాలని ఏమైనా ప్రార్థన చేస్తున్నానా? నేను ఎందుకు ఈ విషయాలను తెలియజేస్తున్నానంటే, మనందరం సమస్యల్లో ఉండిపోవటం అనేది దేవునికి ఇష్టం లేదు, నాకు కూడా ఇష్టం లేదు. ఆమేన్, హల్లెలూయా. మరి మీకు ఇష్టమైతే చెప్పండి. మీకు ఇష్టమేనా? నేను సమస్యల్లో ఉంటాం, నాకు ఇష్టమేనా అన్నోళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. సమస్యల్లో మీరుండటం దేవునికి ఇష్టం లేదు. మొట్టమొదటిగా దైవజనుడుగా నాకు కూడా ఇష్టం లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనకందరికీ సమస్యలు ఉన్నాయి. నువ్వు ప్రార్థన చేస్తుంటే ప్రార్థనకి ప్రతిఫలం రాట్లా. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలండి? అందరం కలిసి మన సమస్య కోసం మనం ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అక్కడ మరణ శాసనం ఒకటి జీవో వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దానియేలు ఏం చేశాడంటే, దానియేలు తనతో పాటు ఉన్న స్నేహితులను హెచ్చరించి వీళ్ళు 4 కలిసి మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అలాగ మొరపెట్టగా దేవుడు ఏం చేశాడంటే రాజుగారికి చూపించిన కళ ఎవరికి చూపించాడు? దానియేలుకి చూపించాడు. చప్పట్లు కొట్టి దేవుడి నామమును గణపరచండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగ మొరపెడుతూ ఉండగా వాళ్ళు 4 కలిసి మొరపెడుతూ ఉండగా దేవుని సన్నిధిలో దేవుడి దగ్గర నుంచి రాజుగారికి ఏ కళ అయితే దేవుడు చూపించాడో ఆ కళ దానియేలుకు దేవుడు చూపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ కళకున్న భావాన్ని దానియేలుకి దేవుడు చూపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు ధైర్యంగా ఇంకా ప్రార్థనలో నుంచి లెగిసి ఇక రాజుగారు ముందుకెళ్ళి ఇక చెప్పాడు, రాజా నీకు వచ్చిన కళ చెబుతా ఇక ఈయన అని అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కళ చెప్పాడు, కళ భావాన్ని చెప్పాడు. ఇదంతా మనకు తెలిసిందే కాబట్టి అదంతా నేను వివరించట్లేదు. కళ చెప్పాడు, నీకు ఏ కళ వచ్చిందో, ఆ రాజుగారికి ఏ కళ వచ్చిందో ఆ కళ చెప్పాడు, కళకున్న భావాన్ని కూడా చెప్పాడు. గట్టిగా చెప్పండి కూడా దేవుడి నామాన్ని కనపరుద్దామా. ఆమేన్, హల్లెలూయా. అయితే జరిగిన మేలేందంటే దేశంలో మరణ హోమం ఆగిపోయింది. ఆ మరణం, ఆ వారిని చంపేయండి అన్న జీవో ఏం చేయబడదంటే కొట్టివేయబడది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు దేవుడు ఏం చేయబడ్డాడు? ఘనపరచబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. యెహోవా దేవుడు ఘనపరచబడ్డాడు. దానియేలుకి ఏమొచ్చింది? అక్కడ అధికారం వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని ఘనపరచండి. ఆమేన్, హల్లెలూయా. మీరు చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకళ్ళ ప్రార్థన కన్నా ఇద్దరు కలిసి 2-3 ఎక్కడ ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మిగతా వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారంటే 2-3 వాళ్ళు పోయారు, వాళ్ళు చేస్తారులే, మనం ఇంటికాడ ఉందాం అన్నట్టుగా అందరూ ఆగిపోతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. 2 చేతులెత్తి దండం పెట్టి వందనాలు చెప్పి మిమ్మల్ని వేడుకునేది ఏంటంటే, ఆమేన్, హల్లెలూయా, ప్రార్థనలకి మానుకోమాకండి. ఆమేన్, హల్లెలూయా.
మనం ఏదన్నా మానొచ్చులే, కానీ ప్రార్థన అనేది మానేకూడదు. మనం దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. రాత్రంతా అమ్మగారికి ఇంచుమించుగా 10 సార్లు నీళ్ళ విరోచనాలైనవి, వాంతులైనవి. పొద్దున ఎట్ట వణుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. నాకే తన ధర చూసి నేను జాలిపడ్డా. ఇంటికాడ ఉండలే, ఈ పూట సాయంత్రం ఇక్కడ ప్రార్థన జరిగిద్దిగా, రెస్ట్ తీసుకో అని అంటే, నాకేం వద్దు, ఒక ట్యాబ్లెట్ తీసురా, ట్యాబ్లెట్ వేసుకొని నేను ప్రార్థనకు వస్తానని వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మేము చేసేదే మీకు చెప్తాం, మేము చెయ్యంది మేము చెప్పం. ఆమేన్, హల్లెలూయా. మేము చేస్తాము, ఆ చేసిందే చెప్తాం. చేసింది చెబితేనే మీరు చేయగలుగుతారు. చెయ్యని చెప్పిన అవి ఏదో అంటారు కదా, అబద్ధం చెప్పినా అతకదా అంటారు కదా, అది ఎన్నటికీ ఫలింపుగా ఉండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ శుక్రవారమైనా శనివారమైనా జరుగుతున్న ప్రార్థనలు ఏంటంటే, మొత్తం మన కుటుంబాల మీద ఏలుబడి చేస్తున్న సమస్యల మీద విజయం కోసమే ప్రార్థన జరుగుతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. రానోళ్ళు వచ్చేవారిని అడగండి ఏటి గురించి ప్రార్థనలు జరుగుతున్నాయని. మన కుటుంబాల మీద చాలా సమస్యలు ఏలుబడి చేస్తున్నాయి. వాటి మీద గొప్ప విజయం రావడం కోసమే మనం ఏం చేస్తున్నాం, ప్రార్థనలో మనము చేస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఇంటికాడ కూర్చుంటే ఎడ జరిగిద్ది? ఇప్పుడు నేను అడుగుతున్నాను, దానియేలుదా సమస్య, షడ్రకు మిషక్కు అబేద్నెగోలుదా సమస్య? మీరు చెప్పాలి. వాళ్ళదా సమస్య? ఎవరిది సమస్య? అది దానియేలుదా? దానియేలు ఎందుకైతే సమస్య? షడ్రకుది మిషక్ అబేద్నెగోలు ఎందుకైతే సమస్య? అది అసలు వాళ్ళ సమస్య కాదు, వాళ్ళకు సంబంధించింది కాదు, వాళ్ళకు సంబంధించిన బాధ కాదు. కానీ అది ఎవరి బాధగా తీసుకున్నారు? ఎవరి బాధగా తీసుకున్నారు? ఎవరి సమస్యగా తీసుకున్నారు? అది ఇది నా సమస్య అంటే, ఎవరినో చంపుతుంటే నీకేంది బాధ అంటే, బాధ కలిగింది దానియేలుకి. అమ్మో, దేశంలో మరణ శాసనం అనేది జరగడు. ఎంతోమంది జ్ఞానులు అప్పుడు అన్ని దేశాలు, అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు ఎవరి పరిపాలనలో ఉన్నాయి? ఆయన పరిపాలనలోనే ఉన్నాయి. ఎంతమంది జ్ఞానులు ఉండి ఉంటారు? వీళ్ళందరి మీద ఏమొచ్చింది? మరణ శాసనం. వామ్మో, ఎంతమంది చచ్చిపోతారు? మనం అనుకుందాం 1,00,000 మంది అనుకుందాం. 1,00,000 మంది చచ్చిపోతారే. ఇప్పుడు ఆ కళ చెప్పకపోతే, కళభావం చెప్పకపోతేనని గుండెల్లో బాధ కలిగింది. ఎవరికి? దానియేలుకి. అదే బాధను తీసుకొచ్చి ఎవరితో పంచుకున్నాడు? స్నేహితులతో పంచుకున్నాడు. ఈ నలుగురు కలిసి ఏం చేశారు? ప్రార్థన చేశారు. దేవుడు ఏమిచ్చాడు? జవాబును ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం చేస్తున్న ప్రార్థనలో మన సమస్యల, పక్కమ్మడోళ్ళ సమస్యల ఇప్పుడు చెప్పాలి. మీరు చెప్పండి, యథార్థంగా చెప్పండి. ఇప్పుడు మనం చేస్తున్న ప్రార్థనలో మన సమస్యల, లేదంటే పక్కమ్మటోళ్ళ సమస్యల? అంటే అసలు నేను ఒకటి చెప్పనా, అసలు మన స్థాయిలో నుంచే మనం ఇంకా దాట్లా. ఇంకా మన గురించి మనం బాధపడటం కూడా ఇంకా రాలా. ఇంకా బయట వాళ్ళ గురించి మనం ఏం బాధపడతాం? మన గురించి మనం బాధపడటం వచ్చినప్పుడు, బయట వాళ్ళ గురించి బాధపడటం జరిగినప్పుడు, వాళ్ళ గురించి కన్నీరు కాల్చడం వచ్చినప్పుడు, అప్పుడు మన సంఘం అభివృద్ధి చెందిద్ది. అప్పుడు నశించిపోతున్న ఆత్మలు రక్షించబడతాయి. ఆమేన్, హల్లెలూయా. ముందు అందుకని నీకున్న సమస్యల గురించి బాధపడటం నేర్చుకో. ఏదో లోకంలో ఒక సామెత ఉంది, ఇంటిని గెలిచి ఏం చేయమంటున్నారు? ఏం చేయాలంట? చెప్పాలి మీరు అందరూ కూడా. ఇంటిని గెలిచి దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థనా జీవితంలో నువ్వు విజయాలను సాధించి బయట వాళ్ళకి నీ ప్రార్థన ద్వారా విజయాలని తీసుకురావాలి. గట్టిగా చెప్పండి కూడా, దేవుడి నామాన్ని కనపడదామా? ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నాకున్న సమస్యను బట్టి నాకు ప్రార్థన సహాయం కావాలి అన్నోళ్ళు మాత్రమే దేవుని స్తోత్రం చెప్పండి. ప్రార్థన సహాయం కావాలా? వార్తక దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకున్న సమస్యలను బట్టి నాకు ప్రార్థన సహాయం కావాలన్నోళ్ళు మాత్రం దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సమస్యలు లేనోళ్ళు ఎవరో చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. అందరికి ఉన్నాయిగా. మనం అందరం
కలుద్దాం, కూడుకుందాం. నీ సమస్య కొరకు, నా సమస్య కొరకు ఒకరినొకరు ఏం చేయాలంటే మనము ప్రార్థన చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. దేవుడు అలాగ ప్రార్థన చేయటం వల్ల దానియేలుకు జవాబునిచ్చాడు. దానియేలుకు అధికారం వచ్చింది. తర్వాత ఆ మరణ హోమం అనేది ఆగిపోయింది. దేశానికి నెమ్మది, సమాధానము కలిగింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. మనం కూడా కలిసి ప్రార్థన చేస్తే మన పరిస్థితుల నుంచి మనం విడిపించబడతాం. మన పరిస్థితుల నుంచి మనకేం కలిగిద్దంట? విజయము దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత ఒక మాట ఉంది, ఆ మాట కూడా మనం చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం. ఇది ప్రభువే చెప్పిన మాట. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో నిశ్చయముగా నేను చెబుతున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. మీతో చెప్పుచున్నాను. ఆమేను, హల్లెలూయా. ఏంటంట చెప్పండి? ప్రార్థన చేయటం మీకు రాదమ్మా? ప్రార్థన చేసే వాళ్ళకి ఏకీభవించారనుకో ఏం చేస్తారంట దేవుడు? ఇది స్వయంగా ప్రభువారే చెప్పిన మాట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎవరు చెప్పిన మాట? అందరూ చెప్పాలి. ఒక 3 సార్లు చెబితే మీ నోరే నెప్పు పెట్టిద్దా? ఏమన్నా డబ్బులు అడుగుతున్నావా మిమ్మల్ని? దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. ఎన్నిసార్లు చెప్పాలి? 3 సార్లు చెప్పమన్నా, ఒకసారి కూడా చెప్పలే. ఆమేను, హల్లెలూయా. ఇక్కడ చూడు, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గురించి అయినా మీరు వేడుకోండి. అందరి మాట గమనించండి. మీకు దేని గురించి అయినా దాన్ని వేడుకుంటప్పుడు భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. మనం ప్రార్థించేవారిగా, ఏకీభవించేవారిగా దేవుని సన్నిధిలో మనం ఉంటే దేని గురించి మనం మొరపెట్టుకున్నా పరలోకమందున్న తండ్రి అంట దేవుడు ఏం చేస్తాడంట? దేవుడు దాన్ని మనకి దొరికినట్లుగా అనుగ్రహిస్తాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన ప్రార్థనా పరులమైన నువ్వెంత ప్రార్థన చేసేదానివైనా నువ్వు ప్రార్థన చేసే వాళ్ళతోటి కలవాలి. ఆమేను, హల్లెలూయా, హల్లెలూయా. మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి, ఏకీభవించేవారిగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రభు కూడా ఏం చేశాడంటే మంచి ప్రార్థనా పరుడు ప్రభు. ఆయన రాత్రంతా ఏం చేసేవాడమ్మా? అందరూ చెప్పాలి. పిల్లవైపు కాదు, నా వైపు చూడండి. రాత్రి అంతా ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. పగలంతా ఏం చేసేవాడు? యేసు ప్రభు దేవుని యొక్క సేవ జరిగించేవాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అలాంటి మంచి భక్తిపరుడు, మంచి ప్రార్థనా పరుడు ఆయన శిష్యుల దగ్గరకు వచ్చి, నా కోసం 1 గంట అయినా మేలుకుతో ఉండి ప్రార్థన చేయరా? యేసు ప్రభువే ప్రార్థన సహాయం అడుగుతున్నాడు. నీకేందంట అంత? ఆమేను, హల్లెలూయా, హల్లెలూయా. ఒక యేసు ప్రభువే ప్రార్థన సహాయాన్ని అడిగినప్పుడు మనం కూడా ప్రార్థన సహాయాన్ని అడగాలి. ఆ ప్రార్థన చేసే వారికి కనీసం ఏకీభవించే వారిగా మనము ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. మీరు చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, 135వ కీర్తన, 135వ కీర్తన అక్కడ ఉంటుంది. ఒక మాట చదవండి. ఆ ఒక మాట మనం చదువుకొని ఈ పరిచర్య మనం ముగించుకుందాం. అక్కడ ఉంటుంది, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట. 117 చూడండి. ఎన్నో అధ్యాయము? 133. క్షమించండి, 133. ఇక్కడ సహోదరుల ఐక్యత కలిగి నివసించుట
ఎంత మేలు. ఆమేను, హల్లెలూయా. మీరు చూడండి, మనమందరం ఐక్యంగా ఉన్నామనుకో అమ్మా, మనమందరం ఐక్యంగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. 20వ తారీఖు మన ముందు సభ ఉంది, సేవకులు కూడిక ఉంది, ఒక రాత్రి సభ ఉంది. దీనికోసం మనం అందరం ఎలాగ పనిచేయాలి? ఐక్యంగా పనిచేయాలి. దేంట్లో ఐక్యంగా పనిచేయాలి అంటే ప్రార్థనలో మనం ఐక్యంగా పనిచేయాలి, పరిచర్య విషయంలో ఐక్యంగా పనిచేయాలి, తర్వాత దేవుడికి ఇచ్చే విషయంలో మనం ఐక్యంగా పనిచేయాలి. శక్తి లోపం లేకుండా మనం ఏం చేయాలంట? పనిచేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఐక్యతగా ఉన్నప్పుడు అంట ఏం కలిగిద్దంట? అందరూ చెప్పాలి, మేలు మనకి కలిగిద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. చెప్పండి, ఏం కలిగిద్దంట మనకి? అసలు మనం మేలు దూరం అవటం ఏందో, దూరం కావటానికి కారణం ఏందో చెప్పండి. మనకి కొన్ని మేలులు దూరం కావడానికి కారణం ఏందో చెప్పండి. ఐక్యతగా లేకపోవటం వల్లనే మనం ఏమవుతున్నామంటే మేలులు అనేవి మనమే చేతులారా వాటిని ఏం చేస్తున్నామంటే పోగొట్టుకుంటున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చప్పట్లు కూడా దేవుడి నామాన్ని కనపడదామా? ఆమేను, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? ఐక్యంగా ఉందాం. దేవుని సన్నిధిలో దేవుడిచ్చే మేలును మనం ఏం చేద్దాం? పొందుకుందాం. దేవుని స్తోత్రం కలుగును గాక. తర్వాత అక్కడ ఏముందంట? ఆ కింద వచనం అక్కడ ఏముందంట? ఆశీర్వాదము, దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకటి, మనకి మేలులు కలుగుతాయి. 2, ఆశీర్వదించబడతాం. తర్వాత మనకేం కలిగిద్దంట? జీవం కలిగిద్దంట. దేవుని స్తోత్రం చెబుదామా? ఆమేను, హల్లెలూయా, హల్లెలూయా. ఐక్యత అనేది చాలా 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 అవసరం. దేవుని స్తోత్రం కలుగును గాక. గిద్దోనుతో కొంతమంది బయలుదేరారు యుద్ధానికి. కొంతమందిరే వెనకడుగులు వేస్తున్నారు. ఏం చేస్తున్నారు? వెనకడుగులు వేస్తున్నారు. ఈ వెనకడుగులు వేసే వాళ్ళందరిని పంపించేయమన్నాడు దేవుడు. ధైర్యంగా నీతో ఎవరైతే ఉంటారో వారినే ఉంచుకోమన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఐక్యంగా దేవుడి కొరకు గిద్దోనుతో పాటు నిలబడ్డప్పుడు గొప్ప విజయాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం ఈ గ్రామాన్ని మనం సొంతం చేసుకోవాలంటే, ఈ గ్రామంలో ఉన్న ప్రజలను మనం రక్షించుకోవాలంటే, మన సంఘం అభివృద్ధి చెందాలంటే మనం అందరం కూడా ఐక్యంగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు మనం మేలును అనుభవిస్తాము, ఆశీర్వాదాన్ని అనుభవిస్తాము. తర్వాత ఏంటి? శాశ్వత జీవాన్ని మనము పొందుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రార్థన చేయటం చేత కాకపోతే ప్రార్థన చేసేవారికి ఏకీభవించేవారిగా ఉండాలి. ఐక్యత అనేది మనకు చాలా అవసరం. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళే పోతారులే, వాళ్ళే ప్రార్థన చేసుకుంటారులే, ఆ 2-3 చేసుకుంటారులే, ఆ ఒకరే చేసుకుంటారులే అన్నట్లుగా నువ్వేం చేయకూడదు? ఇంటికాడ ఉండకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకటి, సంఘములో ఒక ప్రకటన జరిగినప్పుడు ఆ ప్రకటన శుక్రవారం రాంగలో నీకు వినపడిద్ది, నీ చెవులకు వినపడిద్ది. అది ఎవరు గుర్తు చేస్తారో చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడే గుర్తు చేస్తాడు. ఆ ప్రకటన విని ఆ ప్రకటనకు లోబడి నువ్వు దేవుని సన్నిధికి వస్తే దేవుడు నిన్ను మేలు చేత నింపాలని, ఆశీర్వదించాలని, శాశ్వతమైన జీవం చేత దేవుడు నిన్ను నింపాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసేవారిగా ఉందాం. ఎందుకంటే మనము నేటి దినాల్లో ప్రార్థన చేయలేని వారిగా మనం ఉంటే చాలా నష్టపోతాం. ఆమేను, హల్లెలూయా. మన సమస్యల మీద మనకేం రాదంటే విజయం అనేది రాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, కొన్ని ప్రార్థనలు మాత్రం నీ ప్రార్థనకి జవాబు వచ్చింది. కానీ కొన్ని ప్రార్థనలు మనం ఏం చేయాలి? అందరం కలిసి చేయాలి. అనండి అందరూ కూడా. కొన్ని ప్రార్థనలకి ఖచ్చితంగా దేవుడు జవాబు ఇస్తాడు. కొన్ని ప్రార్థనలకు మాత్రం అందరం మనం ఏం చేయాలి? కలిసి మనము చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక.
అప్పుడే దేవుని దగ్గర నుంచి త్వరగా మనకు జవాబు వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక అలాగ చేసేవారిగా ఉందాం, అలాగ నడిపించబడదాం, అలాగ దీవించబడదాం, అలాగ ఆశీర్వదించబడదాం. అట్టి కృప మనందరి మీదకు వచ్చును గాక. ఆమేను. హల్లెలూయా చెప్పండి. అప్పుడు మనం ఏం చేయాలి? సహోదరుల ఐక్యత కలిగి నివసించటం వల్లనే మనకు మేలు. ఆమేను. హల్లెలూయా. ఐక్యత అంటే ప్రకటించిన ప్రకటనకు లోబడటమే ఐక్యత. అర్థమవుతుందా? ప్రకటించిన ప్రకటనకి లోబడటమే ఐక్యత. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ ఐక్యతలోకి మనం అందరం వస్తే ఖచ్చితంగా మేలు అనుభవిస్తాం, ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని పొందుకుంటాం, ఖచ్చితంగా జీవాన్ని మనము పొందుకుంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను. హల్లెలూయా. కనుక ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించండి, పరిశుద్ధంగా జీవించండి, పవిత్రంగా జీవించండి. దేవుని కొరకు బ్రతకడానికి ఈ రోజు నుంచి తీర్మానం తీసుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను. హల్లెలూయా. మీకు మరలా నేను వేడుకొని మిమ్మల్ని బ్రతిమలాడి చెప్పే మాట ఏంటంటే, ప్రార్థన మీకు బాగా అనారోగ్యం అయితే, కూర్చోలేకపోతే, కాళ్ళు గుంజకొత్తే తప్ప ప్రార్థన మాత్రం మానేమాకండి. ఆమేను. హల్లెలూయా. బాగా అనారోగ్యం ఉన్నా మీరు రమ్మని నేను అంటలా. ఆమేను. హల్లెలూయా. చిన్నదే పెద్ద వంక చిన్నదాన్ని దేవుని స్తోత్రం చెప్పండి. చిన్న వంకని పెద్దది చేసి యేసుప్రభువు చూపించారనుకో, యేసుప్రభువుకి అన్నీ కనపడతాయి. ఆమేను. హల్లెలూయా. ఇది అదే ఆ చిన్న సమస్యను పెద్ద సమస్యగా చేసి మనం చూపించవద్దు దేవుడికి. అది యథార్థత కాదు. కనుక ఆ సమయంలో అసలు ఎంత అనారోగ్యంగా ఉన్నా దేవుని సన్నిధికి వస్తే మొత్తం పోయిద్ది. ఆమేను. హల్లెలూయా. గట్టి కృప దేవుడు మీకు అందరికి అనుగ్రహించునుగాక. ప్రార్థనకి రండి. చక్కగా శుక్రవారం ప్రార్థన జరుగుతుంది, ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుంది. చక్కగా టయానికి నేను ముగిస్తున్నాను. ఎక్కువ వాక్యం చెప్పట్లేదు, ఎక్కువగా ప్రార్థన చేస్తున్నా. ఎందుకు ఎక్కువగా ప్రార్థన అంటే, మనకున్న ఎక్కువగా సమస్యలు, ఆ సమస్యల నుంచి విడుదల పొందాలని నేను ప్రార్థన చేస్తున్నా. మీరు కూడా ఏకీభవించండి. దేవుడి దీవెనలు పొందుకోండి, దేవుని ఆశీర్వాదం పొందుకోండి, దేవుని మేలు పొందుకోండి. దేవుడు వచ్చే శాశ్వత జీవం పొందుకుందురుగాక. దేవుడి వాక్యం మనందరి హృదయాలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరిద్దామా దేవుని సన్నిధిలో? అందరం దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ సన్నిధిలో నా తండ్రి ప్రార్థన